మల్కాజ్గిరిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు, వాటిలో ఏది సక్రమం ఏది అక్రమం, ప్రజల ఆరోగ్యాలతో నీచమైన వ్యాపారం చేస్తున్న వాటర్ ప్లాంట్ నిర్వాహకులు, ఏ ప్లాంట్లో నీరు స్వచ్ఛమైందో అధికారులు ఆమోదించాలని కోరుతున్న ప్రజలు. ఇగో ఇది ఓ పెద్ద మాఫియా లెక్క అయిపోయింది ఇది మల్కాజ్గిరిలోతో పాటు అన్ని నియోజకవర్గంలో. కానీ వార్త మల్కాజ్గిరికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా. సో అక్కడ ఎవరు ఇంట్లో బోర్ ఉంటే వాళ్ళు ఈజీ మనీ మేకింగ్గా ఈ వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు. సో అలా వాడే రసాయనాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ మొత్తంలో వేసినా తక్కువ మొత్తంలో వేసినా సో అది ప్రజలకు మంచిది కాదని చెప్పి సో వైద్యులు చెప్తున్నారు. దీనికోసం పూర్తి వివరాలు 3వ పేజీలోనే చూద్దాం. అలా ఓకే చూసుకో. మల్కాజ్గిరిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఓడిందనే సామెత మాదిరిగా ప్రభుత్వం అందిస్తున్న నీళ్లు తాగడం కన్నా వాటర్ ప్లాంట్లు అమ్ముతున్న నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వాటర్ ప్లాంట్ నీళ్లు తాగి కొంతమంది ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి? ఎవరన్నా ప్రభుత్వం ఇస్తున్న మంచిన నీళ్లు నాకు తెలిసి 100కు 30 మంది తాగుతారు. మిగతా 70 మంది మాత్రము సో మినరల్ వాటర్ తాగితే మంచిదని చెప్పి అందరూ ఇంటికి క్యాన్ తెప్పించుకుంటారు, లేకపోతే అందుబాటులో ఉన్న దగ్గర పోయి తెచ్చుకుంటారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరిలో పుట్టగొడుగుల్లా లెక్కకు లేనన్ని వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నా సంబంధించిన అధికారులు మాత్రం ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండా నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ఇన్ని వెలుస్తున్నాయి కదా, సంబంధించిన అధికారులు ఈ వాటర్ ప్లాంట్లు ఏదైతే వెలుస్తున్నాయో అసలు ఇది అక్రమమా సక్రమమా, లేకపోతే వాళ్ళు వాడే రసాయనం కరెక్టా, నీళ్లు శుద్ధమైనయనా, నీళ్లు తాగితే ప్రజలకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందని చెప్పవలసిన బాధ్యత లేదా వాళ్ళకు? సంబంధించిన అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండడు, మల్కాజ్గిరిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఎవడు అడగడు. తర్వాత ఇగో ఇట్లాంటి లెక్కకు లేనన్ని పుట్టగొడుగుల్లాగా వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నా మాత్రం వీటిని పట్టించుకున్న నాదుడే లేడు మల్కాజ్గిరిలో. సహజంగా వైద్యులు చెప్పే విషయం ఏమిటంటే 70% సంక్రమించే వ్యాధులు తాగునీటి వల్లే వస్తాయని చెప్పడంలో ప్రజలు 100కు 70 మంది ప్రభుత్వం అందిస్తున్న తాగునీరు కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్ వైపు ఎగబడుతున్నారు. సో ప్రజల్లో భావన ఏముందంటే సో ప్రభుత్వం ఏదైతే మినరల్ వాటర్ అందిస్తుందో సో అది ట్యాంకులు అక్కడ బాగున్నాయా లేకపోతే ఇవి కరెక్ట్ ఫిల్టర్ అవుతున్నాయా లేదా, సో ఆ నీళ్ళు తాగితే ఆరోగ్యం పాడవుతుందేమో, మినరల్ వాటర్ తాగితే ఆరోగ్యం బాగుంటుందేమో అని చెప్పి అందరూ మినరల్ వాటర్ వైపు పోతున్నారు. సో పోతురు మరి ప్రజలు డబ్బులు పెట్టి కొంటున్నారు. మరి ఆ నీళ్లు ప్రజలు డబ్బులు పెట్టి కొంటున్న నీళ్లు మంచిగా లేవా అని చెప్పి సో సంబంధించిన అధికారులు తనిఖీలు చేసి ఏ వాటర్ ప్లాంట్ అయితే మంచిదని చెప్పి ప్రజలకు చెప్పే బాధ్యత మీరే కాదా అని చెప్పి సూటిగా అధికారులని అడుగుతున్నాను. చెప్పండి మీరే. ఓకే, ఏదైనా వాటర్ ప్లాంట్లో సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వ్యక్తులకు కొన్ని మినరల్ వాటర్లో సోడియం ఎక్కువగా ఉండవచ్చు, అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంట. చూసుకో, ఇప్పుడు అది ఎవరికి తెలవాలి? ఇప్పుడు అలా ఏదైతే వాడుతున్నారో వాళ్ళు pH లెవెల్ ఆ వాటర్ ఎంత ఉండాలి ఎంత ఉండొద్దు, వాళ్ళు అక్కడ వాడే సోడియమా లేకపోతే వాళ్ళు ఏం వాడుతున్నారో అది కరెక్ట్ వాడుతున్నారో లేదా ఎట్లా తెలవాలి? ఇప్పుడు సంబంధించిన అధికారులు మీరు చదివిన చదువులు దానికి సంబంధించినవి ఉంటాయి. మళ్ళీ మీరు ప్రజలకు సేవ చేయడానికి ఆ కుర్చీలో కూర్చున్నారు. మీరు పని చేయకుండా అసలు పని చేయని అధికారులు మల్కాజ్గిరి ఎందుకు? ఒకసారి మీరే ఆలోచించండి. మీకు ప్రభుత్వం మిమ్మల్ని మల్కాజ్గిరికి పంపింది, అక్కడ ప్రజలకు వాళ్ళకి కావాల్సిన పనులు చేయండి అని చెప్పి మిమ్మల్ని సేవకులు లెక్క పంపితే మీరు మంచిగా ఏసీలు వేసుకొని కార్యాలయాల్లో కూర్చొని మీరు ఏం పని చేయకపోతే ఏం కారణం చెప్పండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో జర మల్కాజ్గిరి పైన నజర్ పెట్టుర్రి. ఏంది ఇది ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి, అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉండడు, ఇవి వాటర్ ప్లాంట్ తనిఖీ చేసే వాళ్ళు ఉండరు. ఏంది ఇది? మల్కాజ్గిరి ప్రజలు ఏదో ఒక తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏదో ఒక రోగాన బారిన పడి చచ్చిపోవాల్సిందేనా ఇక? ఓకే, ఎక్కువగా ఉండవచ్చని ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్బొనేటెడ్ నీరు సాధారణ నీటి కంటే తక్కువ pH కలిగి ఉండడం వల్ల దంతాల ఎనామిల్ను దెబ్బతీస్తాయని, నీటిలోని ఖనిజాలు హృదయ సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, పునరావృత్తి వైఫల్యం, నాడీ వ్యాధులు, మూత్రపిండాలు పని చేయకపోవడం వంటి వివిధ వ్యాధులకు కారణం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చూసుకో, సో స్వచ్ఛమైన నీళ్లు తాగకపోతే సో ఇన్ని రకాల జబ్బులు వస్తాయి.
సో చూస్తేనేమా ఏ డెంటల్ క్లినిక్ పోయినా పండ్ల నొప్పులు వస్తున్నాయి, పండ్లు ఊడిపోతున్నాయి, తర్వాత మూత్రపిండాల సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్ మళ్ళా పునరావృత్తి అవుతుందంట, హార్ట్కి సంబంధించిన వ్యాధులు వస్తాయంట. సో ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు మీరు అధికారులు? వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగ్గా లేకుంటే ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. అయితే చాలా వరకు వాటర్ ప్లాంట్లో నీటిని శుద్ధి చేయడానికి వాడే రసాయనాలు అటు మోతాదుకు మించినా తక్కువైనా మినరల్ వాటర్ ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు పదే పదే చెప్తున్నారు. వాస్తవమా కాదా? సో పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు మినరల్ వాటర్ తాగితే ఏమి బొక్కలు అరిగిపోతాయి, మొఖాల నొప్పులు వస్తాయి అని చెప్తున్నారు. సో డాక్టర్లు కూడా చెప్తున్నారు అధిక శాతంగా మినరల్ వాటర్ తాగితే ప్రాబ్లం అని. ఇప్పుడు అదే మినరల్ వాటర్ సరి అయిందనుకో ప్రజలకు సేఫ్టీ అవుతుంది కదా. మరి గా మాత్రం కూడా చేయలేరా మీరు అధికారులు? ఆలోచించరు మీరే. దాంతో చాలా మంది ప్రజలకు తెలియకుండానే చిన్న వయసులోనే మొఖాల నొప్పులు, నీళ్లు తాగగానే నాలుకతో పాటు నోట్లో కురుపులు రావడం, ఒళ్ళంతా దద్దులు ఏర్పడడం జరుగుతుంది. 100% ఇది. కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లలో నీళ్ళు తాగగానే వాళ్ళకి నీళ్ళు తాగిన గంట సేపటి తర్వాత నాలుక పైన కురుపులు వస్తాయి, సో దద్దులు వస్తాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది. అయితే ప్రజలు మాత్రం ఈ సమస్యలు తినే ఆహారం వల్లనో లేదా బయట కాలుష్యం వల్ల అని పొరబడుతున్నారంట. చూసినావా? ప్రజలు అట్లా అనుకుంటారు కానీ నీళ్ళ వల్ల వస్తుందని అనుకుంటలేరు. ఇలాంటి సందేహాలను చెక్ పెట్టడానికి సంబంధించిన అధికారులు మల్కాజ్గిరిలో లెక్కకు లేని వెలిసిన వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేసి వారు ప్రజలకు అందిస్తున్న నీరు స్వచ్ఛమైనయా కావా అని తేల్చవలసిన బాధ్యత వారిపైన ఎంతైనా ఉంది. కానీ మల్కాజ్గిరిలో ఇదేమీ జరగడం లేదు. దాంతో ఈజీ మనీకి అలవాటు పడ్డ ప్రజలు ఏమాత్రం కాస్త అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ లెక్కకు లేరని వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ని తనిఖీలు చేసి ఏది స్వచ్ఛమైన వాటర్ ప్లాంటో అధికారి ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని సామాన్య ప్రజలు భావిస్తారు. నిజంగానే ఇప్పుడు ఆలోచించురి. ఇప్పుడు అధికారుల మీద పోయేదేముంది? మీరు చేసే పనిలో భాగంగానే మీరు తనిఖీలు చేసి సో ఏ వాటర్ ప్లాంట్లో నీళ్లు బాగుంటాయి అని చెప్పి చిన్న పని కూడా మీరు చేయకపోతే మీరు ఎందుకు అనేది ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలు రోగాల బారిన పడి సో ఫుడ్ పాయిజన్ అంటారు, అక్కడ ఫుడ్ మంచిగా ఉందా లేదా, సో నీళ్లు తాగి రోగాలు వస్తాయి, గిన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరి అధికారులు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు గుండెలపైన చేసుకొని మీరే ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్.